హాయ్ అండి. కాకరకాయ పులుసు మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి. చాలా బాగుంటుందనమాట. సో, దీనికి మనకి ఏం కావాలంటే కాకరకాయలు అండ్ మెంతికూర కట్ట కావాలి. కాకరకాయ పులుసుకి మెంతికూర ఎందుకు అన్నది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చాలా డిఫరెంట్గా ఉంటుంది. దానికి ఏంటంటే మీరు ఫస్ట్ కాకరకాయ తొక్క తీసేసేసి ఇలాగా ఈ వీడియోలో చూపించినట్టుగా ఆ సైజులో కట్ చేసుకోండి. మరీ పలచగా వద్దు. కొంచెం ఈ మీడియం సైజులో కట్ చేసుకుంటేనే మనకి కాకరకాయ ముక్కలు అనేది తినడానికి కూడా బాగుంటాయి. సో, ఇవి ఉప్పు రాసి ఉంచుకొని కొంతసేపు బాగా పిండేశాక ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, వీడియోలో వచ్చినట్టు చూసుకుని ఆ కలర్లో వచ్చే వరకు ఉంచండి. మరీ ఎక్కువ వేయించకూడదు అండ్ మరీ తక్కువ పచ్చిగా కూడా వేయించకూడదు. ఇలా మనకి వేగిపోయినాయి అనుకున్నాక తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అండ్ దీని ప్రాసెస్ మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది అనమాట. సో, స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇలాంటి వీడియోస్ కనుక మీకు కావాలి అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎన్నో వీడియోస్ నేను మీకు ముందు తీసుకొస్తాను. అండ్ ఇవే కాకుండా ఏదైనా కర్రీ కావాలి అంటే కూడా కామెంట్స్లో చెప్పండి. ఈ కర్రీ కూడా మీరు ట్రై చేసి ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి. చూసారు కదండి, దీనికి 2 ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. 2 ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. ఒక మూకుడులో ఆయిల్ వేసుకొని అందులో తాలింపు దినుసులు అంటే ఆవాలు, జీలకర్ర మెయిన్ ఆ 2 వేసుకొని అవి బాగా చిటపటలాడుతున్నాయి అనుకున్నాక అప్పుడు మనము ఇందులోనే మెంతులు కూడా వేసుకోవాలి. దీనికి కొంచెం లైట్గా మెంతులు వేసుకోవాలి, మరి ఎక్కువ కాదు. ఒక స్పూన్ మెంతులు అలా వేసుకోవాలన్నమాట. వేసుకుని బాగా కలుపుకోవాలి. కొంచెం కలర్ మారుతుంది అనుకున్నాక అప్పుడు నేను మీకు చెప్పాను కదండి ఇందాక మెంతికూర కావాలని. ఒక్క కట్ట మెంతికూర అనమాట. ఒక చిన్న కట్ట మెంతికూర కట్ చేసుకుని ఇలా పెట్టుకోవాలండి. సో, ఇందులో మెంతికూర వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా మారిపోతుంది. సో, ఇప్పుడు అది కట్ చేసి పక్కన పెట్టుకున్నారు కదండి, ఇప్పుడు ఇందులో ఇంగు వేసుకోవాలన్నమాట. ఇంగు వేసుకొని ఇందాక మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా ఇందులో వేసుకొని బాగా మగ్గపెట్టుకోవాలి. చూసారు కదండి, ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు అంటే మీ టేస్ట్ తగ్గట్టు కొంతమంది ఆనియన్స్ ఎక్కువ తింటారు అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మేమైతే తక్కువ తింటామని తక్కువే వేసుకున్నాము. అండ్ ఇందులో కడిగి వడగట్టుకున్న మెంతికూర కూడా వేసేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇవి 2 బాగా మగ్గిపోయే దగ్గరికి వచ్చేసింది అనుకున్నాక అప్పుడు మనము ఇందులో చూసారు కదండి, వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి ఇందులో. ఆ వీడియో అయితే స్కిప్ అయింది. అండ్ సాల్ట్ వేసుకోవాలి. ఈ ఉప్పు, ఈ ఉల్లిపాయలు అండ్ మెంతికూర, వెల్లుల్లిపాయలు అన్నీ కలిసి ఫ్లేవర్ అయితే మంచి భలేగా వస్తుంది. ఫ్లేవర్ అనేది అరోమా ఫ్లేవరు. అండ్ ఇందులో కారం కూడా వేసుకోవాలండి. దీనికి ఏంటంటే ముందుగానే మనము ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు మనము నానబెట్టి ఉంచుకోవాలి. నానబెట్టి ఉంచుకొని ఆ వాటర్ బాగా పిసికేసి మగ్గింది అనుకున్నాక అప్పుడు అందులో వేసుకోవాలండి ఆ చింతపండు గుజ్జు అనేది. చూసారు కదా, ఇలాగా అంత క్వాంటిటీ వరకు వేసుకోవాలండి మూకుల్లో. అండ్ నెక్స్ట్ ఇందులోనే అప్పుడు మనం వేయించుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని బాగా మగ్గనివ్వాలన్నమాట. ఈ వాటర్కి ఆ పులుసు మొత్తము ఆ మెంతికూర మొత్తం అంతా కూడా ఆ కాకరకాయ ముక్కలకి బాగా పట్టాలన్నమాట. ఇప్పుడు అందులోనే మనము పసుపు వేసుకోవాలి. మీకు ఇంకా కారం సరిపోదు అనుకుంటే కారం కూడా వేసుకోవచ్చు. కొంచెం ఇంగు వేసుకోండి. అండ్ ఇందులోనే కారం కూడా వేసుకోండి. సో, కొంచెం షుగర్ అంటే పులుసు అంటే కొంచెం స్వీట్గా ఉంటే అందులోనూ కాకరకాయ పులుసు స్వీట్గా తగులుతూ ఉంటే ఆ చేదు, ఆ పులుపు, ఆ కారము అండ్ ఆ స్వీట్నెస్ మొత్తం అన్నీ కలిపి డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది. లేదు మీకు అస్సలు స్వీట్ అనేది ఇష్టం లేదు, లేదు మాకు షుగర్ ఉందనుకుంటే కనుక షుగర్ లైట్గా వేసుకోండి. స్కిప్ అయితే చేయొద్దు, బట్ లైట్గా వేసుకోండి. అండ్ పైన మూత పెట్టి బాగా మగ్గిపోయాక తీసుకుంటే కాకరకాయ కర్రీ రెడీ.